హాయ్ గాయ్స్, నేను చిన్నప్పుడు తిన్న బాన్వేటా. లెట్స్ డిస్కస్ టీసీఎస్ కోడ్వేటా. సో టీసీఎస్ కోడ్వేటా స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా, వీడియో డిస్క్రిప్షన్లో. అది మీరు చెక్ చేయండి. దాన్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనము ఆ లింక్ క్లిక్ చేయగానే మనం ఈ పేజ్కి వస్తాము. లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి మీరు ఫస్ట్గా అయితే రిజిస్టర్ అని కొట్టండి. ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్, బట్ మనకి అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ అని కొట్టండి. సో ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అపియర్ అయ్యిద్ది. సో ఇక్కడ మీరు లొకేషన్ ఇండియా అని ఇస్తే మీకు ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ ఈమెయిల్, యూజర్ నేమ్ మీకు నచ్చిందో అవ్వండి. ఇక్కడ సెలెక్ట్ చేయండి టర్మ్స్ అండ్ పాలసీస్. ఇది డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వదు. ఇక్కడ హీర్ మీద క్లిక్ చేసి ఆ పాలసీస్ చదివేసి అక్కడ మీరు అగ్రీ చేసినాక ఇది సెలెక్ట్ అవుద్ది. సో ఇది సెలెక్ట్ చేసి మీ యూజర్ నేమ్ ఇచ్చినాక అప్పుడు మీరు రిజిస్టర్ అవ్వండి, మెయిల్ ఐడి అవన్నీ. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అపియర్ అయ్యిద్ది. ఈ పేజ్ అపియర్ అయినాక మీరు ఇది స్కాన్ చేయాలి. ఇది దేంతో స్కాన్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్తో స్కాన్ చేయాలి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఈ యాప్, ఈ లోగో ఉన్నది ఇన్స్టాల్ చేసుకోండి. అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఆ యాప్ ఓపెన్ చేయండి. నేను అది స్క్రీన్ షాట్లు పెట్టలేకపోయాను ఎందుకంటే అక్కడ అలో ఉండదు యాప్లోన. సో మీరు యాప్ ఓపెన్ చేసినాక టాప్లో ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ అని కొట్టేసి మీరు అకౌంట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలి అంటే ప్లస్ అని సింబల్ కొట్టినాక మీ స్కాన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ స్కాన్ అనేది ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ టీసీఎస్ కోడ్వేటా అకౌంట్ అనేది మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్లో యాడ్ అయిపోయింది అనమాట. అది ఎందుకు యాడ్ చేయాలి అంటే మీరు ఎవ్రీ టైం మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే తెలుస్తుంది. మనకి అథెంటికేటర్స్ ఉంటాయి కదా, లాగిన్ అయ్యే ముందు మనం 6 డిజిట్స్ కోడ్ కొట్టాలి. అవి 30 సెకండ్స్కి ఆర్ 1 మినిట్కి, మోస్ట్లీ 30 సెకండ్స్కి అవి చేంజ్ అవుతుంటాయి. సో ఆ వన్ టైం కోడ్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ మీరు ఎప్పుడెప్పుడు లాగిన్ అయినా కూడా మీరు యూజర్ నేమ్ ఇచ్చినాక ఈ కోడ్ అనేది అడుగుతుంది. ప్రతిసారి మీరు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి ఆ కోడ్ అనేది కొట్టి సబ్మిట్ చేస్తేనే మీరు లాగిన్ అవ్వగలరు. అంటే లైక్ సెక్యూరిటీ పర్పస్ అనుకోండి అట్లా. సో ఇది అయిపోయింది, మీరు యాప్ ఇన్స్టాల్ చేశారు, ఇది అయిపోయింది. సో మీరు అది అయినాక మీరు లోపలికి వెళ్తాక మీకు ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అడుగుతుంది. సో ఇది 2024, 2025, 2026, 2027 ఈ 4 ఇయర్స్ ఎవరైతే చదువుతున్నారో ప్రజెంట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట ఈ కోడ్వేటా కంటెక్స్ట్ అనేది. సో రిమైనింగ్ పీపుల్కి ఎలిజిబుల్ కాదు. సో అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నియర్ బై టీసీఎస్ లొకేషన్ ఏదైతే ఉందో, హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ గైస్ కెన్ సెలెక్ట్ దట్ లొకేషన్. సో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, లొకేషన్ సెలెక్ట్ చేసినాక మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సిటీఆర్ డిటి రెఫరెన్స్ ఐడి అంటున్నాడు. ఈ రెఫరెన్స్ ఐడి మనకి ఎలా వస్తుందంటే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వెళ్ళి మనము క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఉంటే యూ గైస్ కెన్ గివ్ దట్ ఐడి. లేదు అంటే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళి మీకు ఇక్కడ లింక్ అనేది క్లిక్కబుల్గా ఉంటుంది. సో రీడైరెక్ట్ అయ్యింది ఈ లింకు. సో మీరు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ ఐడి క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు అది ఇవ్వచ్చు. ఇక్కడ మీ ఇంపార్టెంట్ థింగ్ అంటే చూడండి, ఇఫ్ లెఫ్ట్ ఎంప్టీ యూ విల్ నాట్ గెట్ ఎంట్రీ కాల్ ఈవెన్ ఇఫ్ యూ క్లియర్ ద రౌండ్. సో మనం రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసినా కూడా ఈ ఐడి మనకి లేకపోతే మనకి ఎంట్రీ కాల్ రాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఉంచండి. మీరు ఇక్కడ ఐడి ఇవ్వకపోయినా కూడా సేవ్ అయ్యిద్ది కానీ, బట్ ఐడి ఇస్తేనే ఇది. ఎందుకంటే ఇక్కడ చూడండి స్టార్ మార్కులు పైన వాటికి ఉన్నాయి కానీ ఇక్కడ లేదు. సో ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి సేవ్ అయిపోయింది. బట్ మనం ఐడి ఇస్తేనే మనకి సెలెక్ట్ అయితే ఎంట్రీ కాల్ వస్తుంది కాబట్టి మన దృష్టిలో స్టార్ మార్క్ పాయింటే. సో స్టార్ మార్క్ డేటా. సో మనం ఐడి అనేది ఇవ్వాలి. ఓకేనా, ఐడి ఇచ్చినాక సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి 6 అవర్స్ ఉంటుంది కాంటెక్స్ట్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం రాయొచ్చు కోడ్వేటా అనేది మొత్తం చెప్తున్నారు. బ్రౌజర్లో మనం ఏమైనా యాడ్ బ్లాకర్స్ ఉంటే అవి తీసేయాలి. ఓకేనా, అలాంటివన్నీ చెప్తున్నాడు. ఇది బుక్ మార్క్లో ఉంచుకోమని చెప్తున్నాడు. అట్లనే జావా స్క్రిప్ట్ అనేది మన బ్రౌజర్ సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. యూ గైస్ కెన్ చెక్ దట్. సో సైట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ ఇఫ్ యువర్ బ్రౌజర్ హ్యాస్ జావా స్క్రిప్ట్ బ్లాక్డ్. సో జావా స్క్రిప్ట్ అనేది బ్లాక్ అయితే మీ బ్రౌజర్ అనేది వర్క్ అవ్వదు అనమాట ఈ కాంటెక్స్ట్ రాయడానికి. ఓకేనా, అట్లనే ఎఫ్ఏక్యూస్ చూడమంటున్నాడు. ఎక్కడ చూడాలంటే codevita.tcsapps.comలోకి వెళ్ళి ఎఫ్ఏక్యూస్ చూడండి, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. అట్లనే ఇప్పుడు మీకు మాక్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు గట్రా ఉంటాయి కాబట్టి అవన్నీ రాస్తే మీకు అర్థమైంది అట్లా ఉంటాయి క్వశ్చన్స్ అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ గైడ్లైన్స్ అంటుంది ఎవరు ఏ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. 2024, 25, 26, 27 ఈ 4 ఇయర్స్ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లు అంటే మనం ఏ కాలేజీలో చదివినా కూడా మనం ఎలిజిబుల్ అనమాట అప్లై చేయడానికి. సో అండర్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఓకేనా, ఇంజనీరింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం రాయాలి క్వశ్చన్స్ అంటే జావా ఉంది, సి ఉంది, C++, సిఎస్, పెర్ల్, పైథాన్ 3, రూబీ, పిహెచ్పి. ఇందులో మీకు ఏ వస్తే అది మీరు సెలెక్ట్ చేసుకుని యూ గైస్ కెన్ రైట్ అనమాట. మీరు ఏవైతే అవి
కొంతమందికి పైథాన్ వస్తే పైథాన్ రాయండి, జావా వస్తే జావా రాయండి. అది డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆప్షన్స్ అనమాట, అది మీ ఇష్టము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్కెడ్యూల్ అనమాట, జోన్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడెప్పుడు ఏ టెస్ట్ ఉంటుందని చెప్తున్నాడు. మాక్ వేటా 1 13th 14th అక్టోబర్, మాక్ వేటా 2 3rd 4th నవంబర్, రౌండ్ 1 జోన్ 1 అంట. అంటే జోన్స్గా డివైడ్ చేశారు కదా లొకేషన్స్, వాళ్ళకి రౌండ్ 1 రౌండ్ 2 అవుతున్నాయి. 24th 25th నవంబర్ జోన్ 1 వాళ్ళకి. హైదరాబాద్ చూడండి ఎక్కడ ఉంది, 8th 9th వాళ్ళకి, 8th 9th డిసెంబర్. నెక్స్ట్ రౌండ్ 2 క్వాలిఫైర్, దట్ ఈస్ 19th and 20th of January 2024. ఫైనల్ రౌండ్ అండ్ గ్రాండ్ ఫినాలే సెరమనీ. సో ఈ రెండు అనేది టు బి డిసైడెడ్, ఇంకా వాళ్ళు స్కెడ్యూల్ చేయలేదు. చేస్తే వాళ్ళు అనేది అప్లోడ్ చేస్తారు సేమ్ మీకు టీసీఎస్ కోడ్వేటా సైట్లోనే. సో ఇది ఎలా అప్లై చేయాలంటే ఆ టీసీఎస్ మెయిల్ లింక్ మనకి ఇక్కడ ఉంటుంది, అది మీరు క్లిక్ చేసి యూ గైస్ కెన్ అప్లై. సో ఇక్కడ మీరు రిజిస్టర్ చెప్తే మీకు మొత్తం ప్రాసెస్ అంతా తెలిపోయింది. రిజిస్టర్లోకి వెళ్ళి అదంతా యూ గైస్ కెన్ డూ దట్ మాట. రిజిస్టర్ అయినాక మీరు ఏదైతే యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారో అది గుర్తుంచుకోండి. అది ఇచ్చినాక మీరు ఇక్కడ నెక్స్ట్ సైన్ ఇన్ కొడితే మీకు కోడ్ అడుగుతుంది, 6 digits కోడ్. అది ఎక్కడి నుంచి కోడ్ వస్తుందంటే ఇందాక మనం మైక్రోసాఫ్ట్ అథెంటికేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనది స్కాన్ చేసాం కదా, అది ప్రతిసారి 30 secondsకి మారుతుంటుంది. మీరు ఎప్పుడు లాగిన్ అవ్వాలన్నా కూడా మీ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కోడ్వేటాలోకి వెళ్ళి లాగిన్ కొట్టి ఇచ్చినాక మీరు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ నుంచి ఆ 6 digits కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అప్పుడే మీరు అందులో లోపలికి లాగిన్ అవ్వగలరు. లాగిన్ అయినాక మీకు అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది, కోడ్ అనేది టెస్ట్ రౌండ్ అనేది ఒకటి, అది మీరు చేయండి. సో అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈ స్కెడ్యూల్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.